₹1 కోటి తీసుకొని సైన్ పెట్టి సైడ్ అయిపోతామి. సరిపోదన్నా. 2 కోట్లు ఇస్తా తమ్మి, సంతకం పెట్టు. సరిపోదన్నా. ఇక ముచ్చటగా 3 కోట్లు ఇస్తా తమ్మి, సరిపోతుందా? ఎట్లా సరిపోతుందన్నా? ఎంతో కష్టపడి రైతులకు నచ్చజెప్పి అగ్రిమెంట్ చేసుకున్నా. ఆ ల్యాండ్ వాల్యూ 20 కోట్లు నిలబెట్టి ఇప్పుడు అమ్మొచ్చానా? ఏం మాట్లాడుతున్నావు తమ్మి? దానికి ఎన్ఓసి తెప్పించింది ఎవరు? నేను ఎమ్మెల్యేని కాబట్టి పరపతి ఉపయోగించి అన్ని క్లియర్ చేపించిన. లేకపోతే ఎవరితోనైతే చెప్పు అన్నా. నేను 20 ఏళ్ల సంది రియల్ ఎస్టేట్ చేస్తున్నా, నాకు తెలియదా అనే? ఆఫీసర్ కి ₹1 ఇంటి కాడ ఇస్తే సంతకం పెట్టి ఆఫీస్ కాడ పేపర్లు ఇస్తాడు, గంతే. రైతులకు 5 కోట్లు ఇస్తా అని మాట్లాడుకున్నా, అయిపోయి 6 కోట్లలో 20 కోట్ల ల్యాండ్ వస్తుంది. అంటే 14 కోట్ల లాభం వస్తుంది అన్నా. 2 ఇస్తా 3 ఇస్తా అంటే ఎడదారిపోతుంది అన్నా. అరే ముందు ముందు మనకు మస్తు పనులుంటాయి తమ్మి, నేను చూడనా? అందుకే వచ్చినన్నా. మీరు లోకల్ ఎమ్మెల్యే అని రెస్పెక్ట్ చేస్తున్నా. జర అర్థం చేసుకోవే, నన్ను పరిశాన్ చేయకే. 10 ఇచ్చి పంపి. అరే నీ పంట వండిది పోతమ్మి, 10 కోట్లు ఇస్తా, సంతకం పెట్టు. గీ మాట ముందే చెప్తే అయిపోయేది కదనే. ఇంతసేపు పరిశాన్ చేస్తేవి షీట్ పడవాడినట్టు వాడవాడుతీవి. ఇక చూసుకో, ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడతా. సీఎం సంతకం లేకుంది, మస్తు పెట్టినావు పో. పది కోట్లు కావాలరా నా కొడక. నేను 10 ఇవ్వమన్నది వీడికి కాదు, ఆ మసాజ్ చేసినోడికి. నేను కదా చూడలే బామ్మడిది, గీనికే అనుకున్నా. మరి గీని బొంద పెట్టాలనా కష్టం చేయాలనా? సిరిపురంలో మనం కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీ పునాదుల కింద వీడిని పూడ్చిపెట్టండి. కోళ్ళని చంపినట్టే చంపబట్టే ఇవన్నీ దాచనికే నా తలకాయ మీద బొచ్చంతా ఊడిపాయ, అద్దగుండే మిగిలే. ఏంద్రో తమ్మికి అట్లా చూస్తున్నావు? చిలిక చెప్పినట్టు చెప్పినా కదరా, ఇన్నావు. సరిపోదు అంటివి, ఇప్పుడు సరిపోయినా అదిరా.